కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల నాయకుల్లో అసంతృప్తి ఏర్పడుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో టీడీపీలో చేరుతుండటంతో పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల టీడీపీ నాయకుల ప్రాధాన్యత తగ్గుతుందని, దీని ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అదే సమస్య ఎదుర్కొంటున్నారని పలువురు నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేరిన పీలేరు నియోజకవర్గానికి ఒకప్పుడు నల్లారి అమరనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అతని పెద్ద కుమారుడైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయగా, చిన్న కుమారుడు నల్లారి కిషోర్ కుమార్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో తనకంటూ ఒక వర్గాన్ని కిషోర్ కుమార్ ఏర్పాటు చేసి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో టీడీపీ నాయకుల్లో అసంతృప్తి ఎదురైనట్లు సమాచారం. దీంతో నల్లారి కిషోర్ కి ఏమైందని పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది వైసీపీ నుండి టీడీపీలో అధికంగా నాయకులు చేరుతుండటంతో నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. దీంతో ప్రతి మండలంలోనూ టీడీపీ లీడర్లు 3 గ్రూపులుగా విడిపోవడమే కాకుండా తమ వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నల్లారి కిషోర్ తన వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులోనే గడుపుతున్నారని, పీలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. భూములు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఆక్రమణలకు గురవ్వడం, ఇసుక దందాలు జరగడంతో పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు వాపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే పద్ధతి నచ్చక తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారని సమాచారం. ఇక ప్రజలు వారి సమస్యలను చెప్పుకునేందుకు నల్లారి కిషోర్ ఇంటికి వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధిష్టానం పీలేరు నియోజకవర్గంలో దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో జరిగే ఫలితాన్ని ఊహించలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.